హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 7 డేస్కి సరిపడా 7 సాంబార్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. బోర్ కొట్టకుండా ఈజీగా తిన్న సాంబారే మళ్ళీ మళ్ళీ తినకుండా, అలానే ఏం చేశారు ప్రతిసారి అని అడగకుండా, సో రిపీటెడ్గా కాకుండా సాంబార్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది అయితే ఈ వీడియోలో చూద్దామండి. అంటే 7 డేస్కి కంటిన్యూగా మనము ఈ సాంబార్లన్నీ చేసుకున్నా కూడా ఏ సాంబార్ అనేది రిపీట్ కాకుండా కూడా ఉంటుంది. ఫస్ట్లో అయితే నేను పెసరపప్పు సాంబార్ చేస్తున్నానండి. పెసర్లు అనేటివి ఒక గ్లాసు నేను నానబెట్టి అలానే ఉడకపెట్టుకున్నాను. సపరేట్గా పెసర్లు ఉడకపెట్టుకోండి. ఇది సింపుల్గా అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. కుక్కర్లో ఉడకనీయకుండా ఇలా సపరేట్గా ఉడకపెట్టుకున్నాం అనుకోండి, తినడానికి బాగుంటుంది. ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, అలానే టమాటో, వెల్లుల్లి బాగా దంచుకోవాలండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలానే పెసర్లు కదా, కొద్దిగా ఇంగువ, ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఈ సాంబారు దోశలు, అలానే ఇడ్లీ, చపాతీ, రైస్, ముద్దకు కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే టమాటా వేసుకొని అంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకోవాలండి. అల్లం కూడా లైట్గా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కావాల్సిన మసాలా పొడులు చూద్దాము. కారం పొడి, అలానే ధనియాల పౌడరు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇవన్నీ మిక్సీలో పట్టుకోకుండా అలానే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ధనియాల పౌడర్ కూడా తగినంత వేసుకోండి. మిక్సీలో పట్టుకోకుండా వేసుకోవచ్చు అంటే పెసర్లు అనేది కొంచెం తొందరగా గట్టి పడుతుంది సాంబార్ అనేది. సో అంతా మిక్సీ జార్లో రుబ్బినా కూడా ఇంకా ఎక్కువ పేస్ట్ లాగా అనిపిస్తుంది. సో అలా కాకుండా డైరెక్ట్గా ఇలా మిక్సీలో కాకుండా లైట్ సాంబార్ లాగా చేసుకోండి. దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసామనుకోండి, మనకు సెమీ గ్రేవీ లాగా ఉంటుంది. జస్ట్ మనకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని అంతా మిక్సీ అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవడమే. లాస్ట్లో లైట్గా గరం మసాలా యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ చూసుకొని దగ్గర పడుతుందనగా ఆఫ్ చేసుకోవడమే అండి. చూసారు కదా, ఫైనల్గా మనకైతే మూత పెట్టుకొని ఉడకపెట్టుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, పెసర్ల సాంబార్ అయితే రెడీ అయిందండి. మాకు ఈ క్వాంటిటీలో సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే వంకాయ మసాలా అండి. సో నేనైతే కంటిన్యూగా చూపిస్తున్నాను, కానీ 7 డేస్కి సరిపడవి మీకు ఆల్టర్నేట్గా ఏవైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2 మసాలా కర్రీలు అయితే చూపించాను కదా, వంకాయ అలానే పెసర్లు. ఇప్పుడు వంకాయ సాంబార్ కావాల్సిన మసాలా చూద్దాము. కొద్దిగా కొబ్బరి, అలానే చెక్క, లవంగము, వేరుశెనగ గుళ్ళు, కొద్దిగా నువ్వులు కూడా వేడి చేసుకోవాలండి. జస్ట్ లైట్ ఫ్రై చేసుకొని వంకాయని పొడువుగా కట్ చేసుకొని టమాటో, అలానే కరివేపాకు కూడా తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఈ వంకాయ మసాలాకు తగిన ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో ఇది నూనె వంకాయ లాగే, కాకపోతే మధ్యలో మనమైతే స్టఫ్ పెట్టి చేయమండి. సపరేట్గా మసాలా అయితే ఉడకబెట్టుకుంటాము. చూసారు కదా, ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసిన వంకాయని అయితే వీడియోలో చూపించిన విధంగా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా కట్ చేసుకున్నాం కదా, సేమ్ అదే టమాటాని వేసుకొని వంకాయలో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్టు, కొద్దిగా చింతపులుసు, అలానే హాఫ్ టమాటా అయితే మనకు వేయించుకోవడానికి వేసాం కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ధనియాల పౌడరు, అలానే పసుపు, కారం కూడా వేసుకోవాలండి. గరం మసాలా, జస్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో రుబ్బుకోవడమే అండి. చూసారు కదా, అంతా మనం మిక్సీ జార్లో పేస్ట్ పట్టేసరికి వంకాయలు అనేటివి మగ్గింటాయి, అలానే ఆయిల్ అనేది సపరేట్ అయి ఉంటుందండి. సో ఇప్పుడు అదే మసాలా పేస్ట్ వేసుకొని మనకు వాటర్ ఎంత కావాలో అంత పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్ అవుట్ సైడ్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవడమే అండి. చూసారు కదా, మనకైతే చుట్టూరా పెనంకి అవుట్ సైడ్ అయితే ఆయిల్ ఉంది. కరెక్ట్గా మనకు కుక్ అయి ఉంటుందండి. వంకాయ ఎక్కువ టైం అయితే తీసుకోదు. సో వంకాయ కర్రీ అయితే రెడీ అయింది. నెక్స్ట్ అయితే ఆనియన్ సాంబార్ అండి. ఇది తమిళనాడులో చాలా ఫేమస్ సాంబారు. అలానే చాలా ఫాస్ట్గా, అలానే ఎలాంటి కూరగాయలు లేవు, ఎప్పుడు తిన్న ఐటమ్సే తింటున్నాము అని లేకుండా బోర్ కొట్టకుండా ఈజీగా చేసుకొని ఒక క్విక్ సాంబార్ అని కూడా అనొచ్చండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, మెంతులు ఎక్కువ వేసుకోవాలి ఈ సాంబార్లో. ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న స్మాల్ ఆనియను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ ఆనియన్, టమాటోనే అండి. సో ఎలాంటి వెజిటేబుల్స్ కూడా యూజ్ చేయము. సో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలానే టమాటా వేసుకోవాలండి. జస్ట్ లిడ్ క్లోజ్ చేసుకొని టమాటా వేసుకొని
దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా సాంబార్ పౌడరు, కారము, అలానే పసుపు అంతే అండి. ఏ సాంబార్ పొడి ప్యాకెట్ అయినా వేసుకోవచ్చండి. సో అంతా వేసుకొని మనమైతే నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ధనియాల పొడి, సాంబార్ పొడి, పసుపు, కారం అండి. ఇక్కడైతే నేను చింతపులుసు ముందుగా స్క్వీజ్ చేసి అయితే పెట్టుకున్నాను. ఒక హాఫ్ లెమన్ సైజ్ అంత చింతపులుసు అయితే తీసుకోండి. అంటే పులుసు అనేది మనకు సాంబార్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను 150 గ్రామ్స్ అంతా ఆనియన్కి కొద్దిగా చింతపులుసు అయితే తీసుకున్నానండి. లాస్ట్లో బెల్లం అనేది యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవడమే. ఫైనల్గా మనకైతే ఆనియన్ సాంబార్ అయితే రెడీ అయిందండి. నెక్స్ట్ అయితే గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది కడప స్టైల్లో చేసుకునేదండి. కొద్దిగా గోంగూర, అలానే కందిపప్పు, టమాటో, పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. ఇక్కడైతే గ్రీన్ చిల్లీ అనేది కారం తక్కువగా ఉందండి, అందుకనేసి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాము. కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటో, పచ్చిమిర్చి, ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసుకోవాలండి. సో ఇప్పుడు సేమ్ అదే పప్పులోకి కొద్దిగా పసుపు, అలానే ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు పప్పు అనేది కొద్దిగా తొందరగా ఉడుకుతుంది. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా పప్పుకు సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గోంగూర వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని వాటర్ మనము కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకోవాలండి. సో ఇప్పుడు కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకొని ఒక 6 to 7 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఎందుకంటే గోంగూర అలానే పప్పు వేసాం కదా, కొద్దిగా టైం తీసుకుంటుంది. సో చూసారు కదా, కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత వాటర్ని సపరేట్ చేసి పప్పు గిత్తితో పప్పు రుబ్బుకోవడమే అండి. సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని పప్పు గిత్తి తీసుకొని దగ్గర పడేంత వరకు మనకైతే పప్పుని బాగా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకోవడం వల్ల క్వాలిటీ అనేది ఎక్కువ వస్తుంది, క్వాంటిటీ. సో ప్యాన్ పెట్టుకొని, సపరేట్ ప్యాన్ పెట్టుకొని మనకు ఆయిల్ వేసుకొని ఇక్కడైతే పోపు దినుసులు వేసుకోవాలండి. అలానే తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అలానే సాసవులు కూడా యాడ్ చేసుకొని కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకోవాలండి. జస్ట్ 1 or 2 డ్రై రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్న పప్పులోకైతే మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకోవడమే అండి. సో ఇప్పుడైతే సపరేట్గా రసం ఉంది కదా, ఆ రసాన్ని అయితే మనము అదే తిరగవాతలో మిక్స్ చేసుకున్నాం అనుకోండి, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దాన్ని పప్పు కట్టు అని కూడా అంటారండి. చూసారు కదా, ఫైనల్గా గోంగూర పప్పు అనేది గుమగుమలాడుతూ బాగా రెడీ అయిందండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే కందిపప్పు రసం అండి. సో ఇప్పుడు నేను కంటిన్యూగా చూపిస్తున్నాను కదా, మసాలా ఒకరోజు, పప్పు ఒకరోజు మీరు ఆల్టర్నేట్గా చేసుకోవచ్చు. నేనైతే వీడియో యాడ్ చేయడం అయితే నేను అంతా పప్పు ఒకసారి, మసాలా ఐటమ్స్ అన్నీ ఒకసారి యాడ్ చేశానండి. సో ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా కందిపప్పు, 2 టమాటాలు తీసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు రానివ్వాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర, అలానే మిరియాలు, మెంతి, ధనియాల పొడి, కారపొడి, పసుపు, లైట్గా కరివేపాకు కూడా వేసుకోవాలండి. సో అంతా రుబ్బుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ అయితే కొత్తిమీర, కరివేపాకు, కొన్ని రెడ్ చిల్లీస్ అండి. సో ఇప్పుడు కందిపప్పు సపరేట్ చేసుకొని బాగా కుక్కర్లో మెత్తగా రుబ్బుకోవాలండి. సో అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న జీలకర్ర, మెంతి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఈ రసం పేస్ట్ అనేది మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకున్న ఒక 2 months అయితే సేమ్ ఫ్లేవర్తో బాగుంటుంది. సో ఆల్రెడీ మనమైతే రుబ్బు పెట్టుకున్న కందిపప్పు, టమాటో వాటర్ని అయితే తిరగవాతలో కలుపుకోవాలండి. సో చూసారు కదా, ఇక్కడ కొద్దిగా లూజ్గా చేసుకోండి, ఎందుకంటే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇది. ఎక్కడైనా కర్ణాటకలో మీరైతే టెంపుల్స్కి పోయినా కూడా ఇలాంటి రసం అయితే ఎక్కువగా తింటుంటారండి. సో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు మూత క్లోజ్ చేసుకొని తెరలేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. సో చూసారు కదా, ఈ రసం అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు కావాలంటే బెల్లం వేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అండి. నేనైతే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని ఆఫ్ చేసుకున్నాను. ఈ రసం అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే లివర్ కర్రీ అండి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, నేనైతే మిరియాల పొడి వేయలేదండి, డైరెక్ట్గా ఒక 6 to 7 అయితే మిరియాలు వేసాను. అలానే కొద్దిగా ఆనియను, కరివేపాకు,
టమాటా కూడా వేసుకొని ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న లివర్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది అయితే వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇదైతే గట్టిగా 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు సపరేట్గా ఉడకపెట్టుకున్నాం అనుకోండి. సో ఇది హార్ట్తో సహా కరెక్ట్గా ఉడుకుతుంది. చూసారు కదా, ఇది లివర్ కర్రీ, ఇదైతే కోడిదండి. సో ఇప్పుడు దగ్గర పడేంత వరకు ఉడకపెట్టుకోవాలి. కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే చూద్దాము. సో ఇప్పుడు కొద్దిగా ధనియాల పిండి, అలానే కారం కూడా వేసుకోవాలండి. ఎలాంటి మిక్సీతో పని లేకుండా సో ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పిండి, కారపొడి, పసుపు, గరం మసాలా వేసుకొని ఉడకపెట్టుకోవడమే అండి. ఇదైతే 1 టైంకి ఈవినింగ్లో మనమైతే చేసుకొని తినచ్చు. సో 2 టైమ్స్ సాంబార్లో కావాలంటే మిక్సీ జార్లో కొద్దిగా మసాలా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. సో నేనైతే 1 టైంకే చేస్తున్నాను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దగ్గర పడేంత వరకు సెమీ గ్రేవీ లాగా ఉడకపెట్టుకొని ఫైనల్గా దించుకోవడమే అండి. సో చూసారు కదా, ఇదైతే మాకు వైట్ రైస్కి చాలా మంచి కాంబినేషన్ అండి. నెక్స్ట్ లాస్ట్ అండి, అనపగింజల పులుసు. ఇదైతే నేను పచ్చనపగింజలతో చేస్తున్నానండి. డ్రై అయిన వాటితో కూడా కొద్దిసేపు నానబెట్టుకొని చేసుకోవచ్చు. కుక్కర్లో వాటర్ వేడైన తర్వాత అనపగింజలు అయితే వేసుకోవాలండి. ఇది ఒక 70% ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా టమాటా కూడా వేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా మసాలా వేసి కుక్కర్లో అలానే విజిల్ కూడా పెట్టచ్చండి. అలా కాకుండా నేను గింజల్ని సపరేట్ ఉడకబెట్టుకుంటున్నాను. కొద్దిగా కొరియాండర్ కూడా వేసి కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలండి. సో ఇక్కడ మనము ఉడికిన తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా వేసుకొని ఉడుకుతున్నప్పుడే మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు మిక్సీ జార్లో ఆల్రెడీ కొబ్బరి వేసి మసాలా మిక్సీ అయితే పెట్టుకున్నాం కదా. సో ఇందులోకి కొద్దిగా ధనియాల పిండి, నేను టమాటా కూడా వేసి అలానే వెల్లుల్లి కూడా వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. మసాలా పొడులు, కొద్దిగా కారపొడి, పసుపు, అలానే ధనియాల పిండి కూడా వేసుకోవాలండి. అంతా వేసుకొని మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకున్న తర్వాత ఆల్రెడీ ఉడుకుతున్న గింజల్లోకి వేస్తే ఈ మసాలా పేస్ట్ని అయితే వేసి ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడైతే మసాలా పేస్ట్ ఉడికిన తర్వాత లాస్ట్లో తిరగవాత పెట్టుకోవడమే. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర మస్ట్ అండి, ఎందుకంటే అనపగింజలు కదా. సో కొద్దిగా సాసవులు అలానే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి కరివేపాకు అనేది ఆయిల్లో వేగిన తర్వాత జస్ట్ మనము ముందుగా ఉడకపెట్టుకున్నాం అనపగింజల పులుసులోకి వేసుకోవడమే అండి. ఇది మీకు హోల్ డే కావాలంటే కొద్దిగా చింతపులుసు యాడ్ చేసుకున్నాం అనుకోండి. ఫైనల్గా మా విలేజ్ స్టైల్లో రెడీ అయ్యే అనపగింజల పులుసు అయితే రెడీ అయిందండి. సో చూసారు కదా, 7 సాంబార్స్ బోర్ కొట్టకుండా 7 days చేసుకునేది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.